పొట్ట తగ్గాలంటే ఏం చెయ్యాలి? ఇది ఒక పెద్ద సమస్య అందరికీ. సో ఎవరికైనా ఆఫ్టర్ మ్యారేజ్ అరే బిఫోర్ మ్యారేజ్ ఏది చూసుకున్నా సరే చిన్నప్పటి నుంచి కూడా అందరిలోని ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. పొట్ట బాగా పెరిగిపోవడం, అంతా బాగానే ఉంది, పొట్ట ఒక్కటే ఉంది, అదొక పెద్ద సమస్యగా మారింది. కాబట్టి దీన్ని ఎలా మనం చేసుకోవాలి, తగ్గించుకోవాలి చూసినట్టయితే అసలు పొట్ట రావడానికి కారణాలు ఏంటి? హెవీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా పొట్ట వస్తుంది. ఇర్రెగ్యులర్ టైమింగ్ ప్యాటర్న్ లో ఫుడ్ తీసుకున్నా మనకి బాగా పొట్ట వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, శరీరానికి ఎక్సర్సైజ్ లేకపోయినా పొట్ట వస్తుంది, లేదు గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతున్న పొట్ట వస్తూ ఉంటుంది. సో ఇవి బాగా మెయిన్ రీజన్స్. మనం చూసినట్టయితే తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. సో తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. తినేది కూడా స్మాల్ అంటే చాలా ఎక్కువ క్వాంటిటీ ఉన్న ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్ గా, మధ్యాహ్నం భోజనం చాలా లైట్ గా, ఈవినింగ్ ఇంకా లైట్ గా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట సైజ్ జనరలీ ఇంత అయితే అంటే మన యొక్క పొట్టలో హాఫ్ అమౌంట్ కంటెంట్ ఉన్న ఫుడ్ మాత్రమే మనం బాడీకి పంపాలి. సో రోజు బాగా ఇంత తినే వాళ్ళు ఏంటంటే బాగా మినిమైజ్ చేసి, హాఫ్ కి మినిమైజ్ చేసి మనం స్మాల్ మీల్స్ కింద తీసుకోవాలి. వాటర్ బాగా తాగండి తినేటప్పుడు తప్ప. తిన్న గంట 2 గంటల తర్వాత నుంచి మీరు వాటర్ బాగా తాగినట్టయితే మీకు గ్యాస్ ఫామ్ అవ్వడాలు, అసిడిటీ లాంటి సమస్యలు ఏవి కూడా రావు. సో తక్కువ క్వాంటిటీ ఉన్న ఫుడ్ అంటే చాలా లైట్ గా హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మాత్రమే మీరు స్టమక్ కి ఫిల్ చేస్తారు. రిమైనింగ్ హాఫ్ స్పేస్ అలానే ఉంటుంది. ఇది ఆ లోపల ఉన్న డైజెస్టివ్ జ్యూసెస్ తో ఈ ఫుడ్ మిక్స్ అయ్యి డైజెషన్ జరిగి మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది.